హాయ్ స్టూడెంట్స్, ఈరోజు ప్రొజెక్షన్ ఆఫ్ లైన్స్లో ఒక ప్రాబ్లం అయితే చూస్తాం. ఏ లైన్ ఆఫ్ లెంత్ 65 mm ఈస్ రెస్టింగ్ ఇన్ విపి అండ్ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ 45 degree విత్ హెచ్పి ఫుల్ స్టాప్. డ్రా ది ప్రొజెక్షన్ ఆఫ్ ది లైన్ యూసింగ్ ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్. సో ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ అంటే మనకి ఇది ఇలా వస్తుందన్నమాట. సో ఇది ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్, ఇలా వస్తే ఇది సెకండ్ యాంగిల్ ప్రొజెక్షన్. సో ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్లో ఇది హెచ్పి ప్లేన్, ఇది విపి ప్లేన్. సో వాడు లైన్ లెంత్ ఎంత ఇచ్చాడు 65. సో ఇది ఒక లైన్ అనుకోండి, ఇది మనకు 65. ఓకేనా. రెస్టింగ్ ఇన్ విపి అంటే ఈ ఎక్స్వై లైన్లో రెస్టింగ్. సో మీనింగ్ వచ్చి ఇది అనమాట, ఇలా ఉంటుంది అనమాట రెస్టింగ్ మీనింగ్. ఓకేనా. నెక్స్ట్ వచ్చి మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ 45 degree విత్ హెచ్పి అంటే ఇది మనం ఇలా 45 యాంగిల్లో టిల్ చేస్తాం. ఇలానా టిల్ చేయొచ్చు, లేదంటే ఇలానా టిల్ చేయొచ్చు. సో మనం కన్వీనియంట్కి ఇలా టిల్ చేస్తాం 45 యాంగిల్. సో డ్రా ది ప్రొజెక్షన్ ఆఫ్ లైన్ యూసింగ్ ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్. సో ఇలా ఉంటుందన్నమాట ఎగ్జాక్ట్ మనకు ఆన్సర్. ఇప్పుడు దీన్ని మనం ఫ్రంట్ వ్యూలో చూసామనుకోండి, వీపీలో క్రాస్ లైన్ కనబడుస్తుంది. అదే మనం టాప్లో చూసామనుకోండి, మనకు వచ్చి ఆ లైన్ వచ్చి ఎక్స్వై లైన్ పడుతుంది. సో ఇది మనం ఆన్సర్ డ్రా చేస్తాం. సో ఫస్ట్ ఎక్స్వై లైన్ డ్రా చేసుకోండి. సో లైట్గా అయితే డ్రా చేసుకోండి. సో నేమ్స్ వచ్చి ఎక్స్, వై, విపి, హెచ్పి, ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్. సో ఇక్కడ రాస్తున్నాం. ఓకేనా. సో మనకు వీపీలో ఇంక్లినేషన్ వస్తుంది, ఎందుకంటే 45 degree హెచ్పి అంటే. సో ఇక్కడ ఒక పాయింట్ ఇక్కడ మార్క్ చేసుకోండి, మిడిల్లో వద్దు, ఇటు సైడ్ చేసుకోండి. యాంగిల్ ఎంత 45. సో ఈ పాయింట్ ఎగ్జాక్ట్గా ఇక్కడ పెట్టుకోండి. సో 45, 0, 10, 20, 30, 40, 45. సో లెంత్ 65 ఉండాలి. సో ఈ పాయింట్ నుంచి 65 మార్క్ చేసుకోండి. సో ఇక్కడ నేను 1 తీసుకున్నా కాబట్టి 10, 20, 30, 40, 50, 60, 70. సో మనకు 65 అంటే ఇక్కడ వస్తుంది. సో ఇది మనకు 65. ఓకేనా. చూడండి, ఇప్పుడు మనకు 65 ఉంటుంది. క్లియరా. 65. నెక్స్ట్ వచ్చి సో మీరు పెన్సిల్ డార్క్తో చేసుకోండి, నేను పెన్తో ఇస్తాను. సో ఈ లైన్ అయితే డార్క్గా డ్రా చేయాలి. సో మనం దీన్ని ప్రొజెక్ట్ చేస్తాం కదా కిందికి. సో ప్రొజెక్ట్ చేస్తే మనకు హెచ్పిలో పడుతుంది. సో ఓన్లీ ఎక్స్వై లైన్ పైన పడుతుంది కాబట్టి సో ఈ లైన్ కూడా మనం డార్క్ చేసుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ నేను బ్లాక్ పెన్తో రాసే కదా, మీరు పెన్సిల్తో డార్క్ చేసుకోండి. సో నేను చూసారంటే ఇది ఏ, ఇది బి, సేమ్ ఇక్కడ ఏ డాష్, బి డాష్. సో యాంగిల్ ఇవ్వాలి. సో యాంగిల్ ఇలా ఇవ్వండి ఎప్పుడు కానీ. సో నీట్గా ఇచ్చి సో యాంగిల్ ఎంత మనకు 45 degree. సో ఇలా ఇవాళ 45 degree. సో వాడికి మనకు సమ్ అయితే కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ.